డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా అమ్మాయికి కానీ లేదా అబ్బాయికి కానీ ఒకరి కుటుంబంలో వివాహము జరగాలంటే చాలామంది సపోర్ట్ ఉండాలి. అయితే వారి తల్లిదండ్రులలో తల్లే ఆ వివాహం ఫెయిల్ అయ్యేదానికి కారకురాలైతే అలాంటి జాతకాలు ఏమై ఉంటాయి? నేను ఇంతకుముందు వీడియోలో వారి కుటుంబంలో తండ్రే వారి బిడ్డల యొక్క వివాహము ఫెయిల్ అయ్యడానికి కారకుడు ఎలా అవుతున్నాడని చెప్పాను. కావాలంటే దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. అయితే ఈ వీడియోలో వివాహానికి ఎదిగినటువంటి బిడ్డలు, వయసుకు వచ్చినటువంటి బిడ్డలకి వారి కుటుంబంలో వివాహం చేయాలంటే వారిని కన్నటువంటి తల్లి ఏ విధంగా ఆటంకంగా మారుతూ ఉంది, తల్లి వలనే ఎందుకు వారి యొక్క వివాహ జీవితము ఫెయిల్ అవుతా ఉంది, వివాహం జరగకుండా పోతా ఉంది, లేదా ఏదో వారి యొక్క మనసుకు నచ్చినటువంటి వారితో ప్రేమలో పడి వివాహం చేసుకోవాలనుకున్నా కానీ ఆ తల్లి ఎందుకు అడ్డంగా నిలబడి వారికి కానీయకుండా చేస్తూ ఉంది, దీనికి ఏమైనా జాతకములో ఏదైనా జాతకంలో ఏదైనా అమరికలు ఉన్నాయా? వీటన్నిటిని మనం పరిశీలించినప్పుడు కొన్ని వందల వేల జాతకాలలో గమనించినటువంటి విషయాన్ని ఒక ఫార్ములా రూపంలో ఈ యొక్క వీడియో ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది. ఇది ఒక అలర్ట్ మెసేజ్ అన్నమాట, ఇలా కూడా ఉంది అని చెప్పడానికి. అలాంటప్పుడు మనం ఏ విధంగా దాన్ని నిర్ధారణ చేస్తాం? దీనికి అష్టకర్మలలో ఏ కార్మిక రిజిస్ట్రీ కలిగినటువంటి విషయాల్ని మనము ఇక్కడ లెక్కలోకి తీసుకుంటాం అంటే చంద్రకర్మ రిజిస్ట్రీలో పుట్టినటువంటి బిడ్డల జీవితాలలో వారిని కన్నటువంటి తల్లే వారి వివాహ జీవితంలో నిప్పులు పోస్తూ ఉంది అని చెప్పొచ్చు. నిజమే, ఎందుకు నేను ఆ మాట అన్నానో మీకు అర్థమవుతుంది. ప్రాక్టికల్గా మీరు కూడాను పరిశీలించాల్సిన అవసరం కూడా ఉంది. ఎలాగంటే భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలలో ఈ యొక్క ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది కానీ పుట్టని, అప్పుడు వారి జాతకము పరిశీలించేటప్పుడు రాశిపడి నక్షత్రంగా కానీ, లగ్నా పాయింట్ పడిన నక్షత్రంగా కానీ, లగ్నాధిపతి పడిన నక్షత్రంగా కానీ ఈ భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్రలో ఏదో ఒక దాంట్లో ఉంటే వారు చంద్రకర్మ రిజిస్ట్రీలో పుట్టినారని నిర్ధారణ చేస్తాం. డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఈ 4 నక్షత్రాలు డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీని కలిగి ఉంటాయి. ఒక కుటుంబంలో మకా నక్షత్రంలో ఎవరైనా పుడితే అదే కుటుంబంలోనే భరణి, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు ఖచ్చితంగా పుట్టి తీరాలి. అయితే మీకు రాశిపడి నక్షత్రం మాత్రమే తెలిసే, మిగిలిన విషయాలు తెలియదే. అందుకని నేనేం చెప్తున్నానంటే
ఒక రాశి పడిన నక్షత్రంగానే కాకుండా లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా గాను లగ్నాధిపతి పడిన నక్షత్రంగా కూడా చూడాలి. అప్పుడు మాత్రమే అది పరిపూర్ణ జాతక విశ్లేషణ అవుతుంది. ఇది గమనించాలి. దాంతోపాటు అదే జాతకంలోనే ఒకవేళ రాశి పడిన నక్షత్రము, లగ్న పాయింట్ పడిన నక్షత్రము, లగ్నాధిపతి పడిన నక్షత్రము నేను చెప్పిన 4 నక్షత్రాలు లేకపోయినా తులారాశిలో కానీ తులా లగ్నంలో కానీ ఉంటే వారి జాతకము వారికి చంద్రకర్మ రిష్టి ఉన్నట్టు, అదేవిధంగా లగ్నములోనే శుక్రుడు కానీ లేదా రాహు కానీ ఉన్నా కానీ వారికి చంద్రకర్మ రిష్టి ఉన్నట్టు, 1, 6, 7 కాంబినేషన్ లగ్నాధిపతి 6లో కానీ లేదా 6వ భావాధిపతి 7లో కానీ ఇలా ట్రయాంగిల్ రిలేషన్ కానీ ఉంటే, కనెక్టివిటీ ఉంటే కూడాను వారికి చంద్రకర్మ రిష్టి ఉన్నట్టుగా మనం చెప్తుంటాం. దాంతోపాటు కన్యారాశి కన్యా లగ్నం కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే కన్యారాశి కన్యా లగ్నము చంద్రకర్మ రిజిస్ట్రిని మరియు శనికర్మ రిజిస్ట్రిని కూడాను చెప్తుంది కాబట్టి దానికి కూడా మనము చంద్రకర్మ రిజిస్ట్రిని ఆపాదించవచ్చు అని చెప్తున్నాం. ఎందుకంటే చంద్రకర్మ రిజిస్ట్రిని తెలియజేసే భావాలు 6, 7గా మనం చెప్తాం. అయితే కాలపురుషునికి 7వ భావం తులా రాశి డైరెక్ట్గా చంద్రకర్మ రిజిస్ట్రిని కలిగి ఉంటుంది. మరి కులదేవత శాపాన్ని కూడా అది అందజేస్తుందని మన డిఎన్ఏ ఆస్ట్రాల్లో చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి అమరికలు ఎవరి జాతకంలోనైతే ఉంటాయో వారికి చంద్రకర్మ రిజిస్ట్రీ ఉన్నట్లుగా మనము అంటాము. అయితే మా జాతకమే లేదంటే మీ కుటుంబంలో ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా మెంటలీ డిజాస్తో ఉన్న వాళ్ళు ఉంటారు, ఊరు వదిలి ఊరు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, మరియు ఇక్కడ ప్రీ మ్యారేటికల్ లైఫ్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు, ఇండైజెషన్ ప్రాబ్లంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, డయేరియా, మోషన్స్, వాంతులు ఇలాంటి రోగాలతో బాధపడుతున్న వాళ్ళు, బ్రాంకిటిస్ ప్రాబ్లంతో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా తరచుగా ఉంటారు. ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ అంటే వ్యవసాయం కూడా వస్తుంది. అలాగే పాలు అమ్మడం, పెరుగు అమ్మడము, తర్వాత వచ్చి వంట నూనె అమ్మడము, వంట సంబంధమైనటువంటి ప్రొవిజన్ షాప్ పెట్టుకోవడము, తదుపరి ముఖ్యంగా ఈ హైడ్రాలిక్ ఇంజనీరింగ్, మెరైన్ ఇంజనీరింగ్ కానీ, హోటల్ మేనేజ్మెంటు, అలాగే రైస్ అమ్మడము, రైస్ మిల్ పెట్టుకోవడము, పౌల్ట్రీ పెట్టుకోవడము, డైరీ ఫామ్ అంటారు దీన్ని, డైరీ ఫామ్ పెట్టుకోవడము, ఇలాంటివి పెట్టుకోవడం కూడా చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఫుడ్ రిలేటెడే. కూరగాయలు అమ్మడము, వెజిటేబుల్స్ అంటారు కదా, ఇవన్నీ కూడా అమ్మడం కూడా చేస్తుంటారు. అప్పుడు మనం అలా కనుక్కోవచ్చు. చిన్న హోటల్ పెట్టుకోవడం, పెద్ద హోటల్ పెట్టుకోవడం, రెస్టారెంట్ పెట్టుకోవడము, బేకరీ సెంటర్ పెట్టుకోవడము, ఇలాంటివన్నీ కూడా దాని కిందకే వస్తాయి. అప్పుడు వీళ్ళని కన్నటువంటి తల్లి ఉంటారు కదా, అప్పుడు వారే వీరి వివాహ జీవితానికి ఆటంకపరుస్తుంటారు. ఎలాగంటే వీరు వచ్చి మకా నక్షత్రంలోనో, వరే నక్షత్రంలోనో, లేదా ఉత్తరాభద్ర నక్షత్రంలోనో, జ్యేష్ఠ నక్షత్రంలో రాశో లగ్నమో లగ్నాధిపతో పడింది, పుట్టారు. లేదా లగ్నంలోనే శుక్రుడో రాహువో ఉన్నటువంటి జాతకం పడి పుట్టారు. లేదా కన్యారాశో తులారాశో కన్యా లగ్నమో తులా లగ్నములో పుట్టారు. లేదా లగ్నం ఏదైనా కానీ లగ్నాధిపతి వెళ్ళి తులలోనో లేదా కన్యలో ఉన్నట్టుగా పుట్టారు. అలాంటి సందర్భంలో 1, 6, 7 కాంబినేషన్ కూడా ఉంది. అప్పుడు వీళ్ళకి చంద్రకర్మ ఉంది, ఆ బిడ్డకి, అమ్మాయికో లేదా అబ్బాయికో. అలాంటి సందర్భంలో ఈమె తల్లిగా ఉన్న ఆమె వారికి వివాహ జీవితంలో ఇన్వాల్వ్ కాకూడదు, ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపకూడదు. అలా చూపితే వాళ్ళ వివాహ జీవితం నాశనం అయిపోతుంది. చాలామంది బిడ్డలు నేను చూసింటాను, జాతకాలు కూడా చూస్తున్నాను. ఎలాగంటే ఈ చంద్రకర్మం కలిగినటువంటి అమ్మాయి ఏదో వాళ్ళ భర్త ఏదో అన్నాడని, పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఏదో అన్నాడని ఇంటికి వచ్చేస్తే అతనే వచ్చినంత వరకు కానీ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, చూద్దాంలే, వాళ్ళు గొప్ప నేను గొప్ప లేదు మనం గొప్ప కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితులు వెళ్ళొద్దని సంవత్సరాల తరబడి ఆ అమ్మాయిని సంసారం చేయకుండా వాళ్ళ ఇంటి ఆయన నుండి దూరంగా పెట్టినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. ఏమంటే ఇక్కడ ఏం కర్మ ఉంది, ఎవరికి, ఆ బిడ్డకి చంద్రకర్మ రిజిస్టర్ ఉంది. అప్పుడు తల్లి ఏం చేస్తుందంటే తన బిడ్డకి తన జీవితం ఎలాగైనా అయిపోని అనేసి ఒక గొప్పతనం ప్రెస్టేజ్కి వెళ్ళి తను ఇక్కడే పెట్టుకుంటుంది. అదేవిధంగా వివాహానికి మునుపు ఒకవేళ ఈ అమ్మాయి ప్రేమించింది అనుకోండి, ఒకవేళ వాళ్ళ అమ్మకి కానీ ఆ మగవాడు అబ్బాయి కానీ నచ్చకపోతే ఎట్టి పరిస్థితులు ఆ ప్రేమకు అంగీకారం కలిగించదు.
ఒకవేళ ఒక అబ్బాయి చంద్రకర్మ రీష్ని కలిగి ఉండి ప్రేమించి ఉంటే కూడాను, మేమిద్దరు ఒకే చోట పనిచేస్తామండి, మేము సాఫ్ట్వేర్లు అండి, బాగా ఉంటుందండి, మంచిగా ఉంటుందండి వాళ్ళ నాన్నగారితోనో లేదా అమ్మగారితో చెప్తే కుదరదు అనేసి ఆ అమ్మ మొట్టమొదట పల్లాకి పలుకుతుంది. అలా పలికి వాళ్ళిద్దరి మధ్యలో ఎడబాటు వచ్చేట్టు చేసేస్తుంది. లేదా కాదు కూడదని వీళ్ళిద్దరి లేచిపోయి కానీ పెళ్లి చేసుకున్నా కానీ వాళ్ళిద్దరిని ఎలాగైనా వివాహ రద్దు వరకు తీసుకోవాల్సినటువంటి పనిని ఈమె తీసుకుంటుంది. ఎవరు? ఈ యొక్క భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టినటువంటి బిడ్డల తల్లి. అంటే ఏంటి ఇక్కడ దీని అర్థం ఏమిటంటే, ఇక్కడ చంద్రకర్మం తెలియజేసే 2 క్యారెక్టర్స్ ఉంటాయండి. అదేమిటంటే ఒకటి తల్లి, రెండోది అత్త. తల్లి కానీ సాఫ్ట్ నేచర్ కలిగి ఉండి మంచిగా కానీ ఆ బిడ్డను చూసుకుంటా ఉంటే, ఆ బిడ్డ పెళ్ళైన తర్వాత వచ్చే అత్త చాలా చెడ్డదిగాను, చాలా అరంగెంట్గాను, చాలా స్ట్రిక్ట్ గాను ఉంటుంది. ఒకవేళ ఆ అమ్మ సరిగా లేదు, అన్నిటికీ తిడుతుంది, అన్నిటికీ కొడుతుంది, అన్నిటికీ నిందలు వేస్తుంది, అన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతుంది, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, నవ్వకూడదు, అందరి మధ్యలో నువ్వు రాకూడదు, ఇంట్లోనే ఉండాలి, వాళ్ళు బయట ఉన్నారు కదా నువ్వు లోపల ఉండు, ఇలాంటి రిస్ట్రిక్షన్ పెట్టే తల్లి ఉంటే, మీరు కానీ పెళ్లి చేసుకొని కానీ అత్తగారింటికి వెళ్తే అక్కడ ఉన్నట్టు అత్త క్యాజువల్గా అందరితో కలిసిమెలిసినట్టుగా ఒక తల్లిలాగా ఆదరించే అత్త అనేది మీకు రావడం అనేది జరుగుతుంది. ఇది కర్మ. అంటే మీరు ఏ రిజిస్ట్రీలో అయితే పుడతారో ఆ రిజిస్ట్రీ ఉన్నటువంటి విషయాల్ని ఇలా తెలియజేస్తుంది. చాలా మంది మనం గమనించాము, ఈ చంద్రకర్మ రిజిస్ట్రీలో పుట్టినటువంటి బిడ్డలు ఉంటారు చూడు, వాళ్ళు బిడ్డగా ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు, తల్లి గర్భం నుండి బయట వచ్చేటప్పుడు ఆ తల్లికి ఎక్కువగా ప్రసవ వేదన ఇచ్చి తల్లా బిడ్డ అన్న పరిస్థితికి ఆ ప్రసవం ఇచ్చే సమయంలో జరుగుతుందండి. దీని కారణం ఏంటంటే, వీళ్ళు రాశిపడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్రలో కంపల్సరీగా ఉంటారు. అప్పుడు ఆ బిడ్డని ప్రసవించే సమయంలో తల్లి కంపల్సరీగా సిజేరియన్ చేసి కానీ, లేకపోతే ఇంక్యుబులేటర్లో పెట్టడం కానీ, లేదా బిడ్డ ఆ యోనిస్థానం నుండి బయటికి రానప్పుడు కరెంటు పెట్టి దాన్ని సక్కింగ్ చేయడం, బయటికి లాగడానికి ఒక మిషన్ ఉంటుంది, దాని ద్వారా లాగడం కానీ, ఇలాంటివి చేస్తూ పాటు ఒకవేళ ఈ యొక్క మాయ బయటకు వచ్చేయడం కానీ, ఉమ్మ నీరు బయటకు రావడం ముందుగానే, దానివలన లోపల ఉన్నటువంటి గర్భం ఎండిపోయి ఆ బిడ్డ రాలేని పరిస్థితుల్లో పెద్ద ఆపరేషన్ చేసి తీయవలసిన పరిస్థితి కూడాను ఈ భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు పుట్టినటువంటి వారు తల్లి నరక యాతనను అనుభవిస్తూ బిడ్డ పుట్టడం అనేది జరుగుతుంది. దాంతోపాటు తల్లికి ఒకవేళ హస్త, మృగశిర, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో కానీ రాశో, లగ్నమో, లగ్నాధిపతి పెడితే గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. అంటే అప్పుడు పుట్టే బిడ్డ భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలతో కనెక్ట్ అయితే ఆ తల్లి బతకడమే కష్టమండి. అలాంటి తల్లులు ఆటోలో పోతునో, లేదా బాత్రూంలో లెట్రిన్లో ఉంటునో, లేదా బేషన్లోనే బిడ్డల్ని బయటకు కనాల్సిన పరిస్థితి కూడాను ఈ కార్మిక్ రిజిస్టర్ అనేది కనబడతాం. లేదా ఒక బండిలో వేసుకొని పోతుంటారు, లేదా ఓఎల్ అప్పుడు తీసుకెళ్తుంటారు, దూర ప్రాంతం అంటే రాని వాళ్ళు ఏమిటి గుట్టగట్టి డోళ్ళు వేసుకొని తీసుకెళ్తుంటారు. అక్కడే ప్రసవించి అక్కడే వైద్య సౌకర్యం అందకుండా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలాంటివన్నీ కూడాను చంద్రకర్మ, గురుకర్మ తల్లికి బిడ్డకి ఉంటే ఇలాంటివి సంభవిస్తూ ఉన్నాయి. ఇక్కడికి అయిపోయిందా? లేదు కదా. తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఒకవేళ ఆ బిడ్డ అమ్మాయి కానీ అబ్బాయి కానీ భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో పుట్టడం కానీ, లేకపోతే తులారాశి, కన్యా లగ్నమో, తులా లగ్నంలో ఉండడము, లేదా లగ్నంలోని శుక్రుడు, రాహు ఇలాంటి జాతకులుగా ఉన్నప్పుడు ఆ తల్లి వీరి వివాహ జీవితానికి ఆటంకాన్ని కలిగిస్తూ ఉంది. కొంతమంది తల్లులు వీళ్ళకి వివాహం చేయలేని లోకాలకి, దూరమైన లోకాలకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో పుట్టినటువంటి బిడ్డలకి తల్లి దగ్గరుండి వివాహం చేయని పరిస్థితి ఉంటుంది. వాళ్ళు కాలం చేస్తారో, లేదా ఆ పెళ్ళంటే ఇష్టం లేకుండా రాకుండా పోతారో, పెడముఖంగా ఎడముఖంగా ఉండి వాళ్ళు ఆ వివాహంలో అక్షంతలు కూడా వేయలేని పరిస్థితిలో ఈ యొక్క భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టిన బిడ్డల తల్లి ప్రవర్తించడం అనేది జరుగుతుంది.
తల్లి అనుకుంటుంది నా తమ్ముని కొడుక్కి ఇవాళ నిన్ను అనుకున్నాను, నువ్వేం చేస్తావంటే వేరే వాళ్ళతో ప్రేమలో పడ్డావా, నేను ఎట్టి పరిస్థితుల్లో నీకు అక్షంతలు కూడా వేయను, నీకు పుట్టిన బిడ్డను కూడా నేను చేతికి ఎత్తుకోను అనేసి ఆమె ఉడకాడిస్తుంది. అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఎలాగ కనెక్ట్ అవుతుంది అంటే కర్మ రిజిస్ట్రీ. అదేంటంటే చంద్రకర్మ రిజిస్ట్రీ. ఇవి ఎన్ని కుటుంబాల్లో జరగడం లేదు. అప్పుడు ఏం చేయాలి? అంటే భరణి, మఖ, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో పుట్టినటువంటి బిడ్డలు ఒకవేళ వారి ఇష్టం వచ్చినట్టుగా పెళ్లికి వెళ్ళాలనుకుంటే యథేచ్ఛగా వదలడము, అలా వెళ్ళేటప్పుడు వచ్చే భర్త లేదా భార్య మంచిగా ఉందా, వారి బాగా జీవనాన్ని కొనసాగించాలని కోరుకోవడము, అలా కొనసాగించే అవకాశం వారి జాతక చక్రంలో ఉందనేది ఒకసారి టూకీగా చూడడం అనేది చేయాలి. ఓకే అనుకుంటే సంతోషంగా ఉంటారు కదా, వదిలేయాలి. లేదంటే ఈ బాధ్యతలన్నీ కూడా ఎవరు తీసుకోవాలంటే తండ్రి తీసుకోవాలి. ఆ బిడ్డలకి అన్నటువంటి తల్లిదండ్రుల్లో తండ్రి తీసుకుని ముందరుండి అన్ని విషయాలు గమనించాలి, తల్లిని వెనక పెట్టాలి. తల్లి తర్వాత ప్రయారిటీ, మొదటి ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలంటే తండ్రికి ఇవ్వాలి. ఇలాగ చేస్తే వారి వివాహ జీవితం బాగుంటుంది. లేదంటే వివాహం చేసుకున్నా కానీ వివాహ రద్దు అవ్వడానికి, విడిపోవడానికి కారకురాలుగా తల్లి మిగిలిపోయి ఈ చరిత్రలో చెడ్డ పేరు కూడా తెచ్చుకుంటా ఉన్నారు ఈ భరణి, మఖ, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో పుట్టినటువంటి బిడ్డల తల్లి. ఇది మనం గమనించవచ్చు. శుభ. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.